అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఒకరి తప్పు సలహాలను అనుసరించవచ్చు. దీనివల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని సూచిస్తుంది. జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు మీ ఇంటిని పునరుద్ధరించడానికి కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి, కానీ మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి. అదనపు ఖర్చులుంటాయి. వాహన ఖర్చులు ఉండవచ్చు. ఈరోజు వైవాహిక జీవితంలో చీలికలు రావచ్చు. మీ అత్తమామల నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చు. భవిష్యత్తు గురించి ఆందోళన తగ్గుతుంది. అదృష్టం కంటే మీ కర్మను ఎక్కువగా విశ్వసించండి. మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు. క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. ఇది మీ జీవనశైలిని సానుకూలంగా మారుస్తుంది. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. కష్టపడి ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలి. ఈరోజు ఒక స్త్రీ మీ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆ పరిష్కారం మీకు కొత్త ఆశలు మరియు విశ్వాసాన్ని ఇస్తుంది. భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు. ఈరోజు మీకు ఆకస్మిక లాభాలు వచ్చే రోజుగా ఉంది. మీ ప్రియమైన వారిని మరియు శ్రేయోభిలాషులను అపనమ్మకం చేయవద్దు. ఆఫీస్లో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. మీ కోరిక మేరకు పని రాకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు. ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి. గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ మాటను ఈరోజు మీరు అదుపులో ఉంచుకోవాలి. మీ మాటలు, మీ కోపం వల్ల మీకు కొన్ని గొడవలు జరగవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి లావాదేవీలు మీ వ్యాపార వృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి, కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి. కార్యాలయంలోని ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మీరు అనవసరంగా ఏదైనా కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. ధన సంబంధంలో స్పష్టత లేకపోవడం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది. కుటుంబంలో కొన్ని సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందుతారు. ఆత్మ సహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.